హాయ్ బ్రో. మరి బెట్టింగ్ యాప్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బెట్టింగ్ యాప్స్ అనేది చాలా తప్పు బ్రో. దాని మీద నా అన్వేషణ పోరాడుతున్నారు కదా, అది 100% కరెక్ట్. ఇంకా చాలామంది ఇంకా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాలి. మరి ఎవరెవరు అరెస్ట్ అవుతారని అనుకుంటున్నారు మీ పరంగా? మా పరంగా చాలామంది ఉన్నారు. లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు మన పరేషన్ బాయ్స్ ఇప్పుడు నేను రీసెంట్గా నా అన్వేషణ ఛానల్ పెట్టారు కదా, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. సరే, పరేషన్ బాయ్స్లో ఇమ్రాన్ ఖాన్ గురించి మాట్లాడుకుంటే ఆయన చిన్నపిల్లలతో అలాంటి వీడియోలు చేయించడం కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు మామూలుగా. మళ్ళీ కాకపోతే బెట్టింగ్గా ప్రమోట్ చేయడం అనేది ఇంకా తప్పు కదా దీంతో కంపేర్ చేసుకుంటే. సో ఆయన తప్పే. 20 crores ఎంతో చేశారన్నారు, అంత ఆలోచించాలి. అది అన్వేషణ చెప్పిన తర్వాత నేను చూసాను. అంటే ఆయన చేసినా చేయకపోయినా ఆయన బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేద్దాం అనేది తప్పు అని చెప్తున్నాడు. నిజమే కదా. నాకు తెలిసే చాలామంది బెట్టింగ్ యాప్స్ వల్ల లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అది తప్పనే. మరి ఏం చేస్తే ఇవన్నీ క్లోజ్ అవుతాయి అంటారు బెట్టింగ్? యాక్చువల్గా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవారు కొంచెం ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తాం అంటే విలేజ్లో ఉన్న అలాంటి వాళ్ళు కొంచెం ఆగుతారు. కాకపోతే ఇప్పుడు కొంచెం ఈ ప్రభుత్వం కూడా తీసుకోవాలి చర్య. సో మరి నెక్స్ట్ లైన్లో వినయ్ కుయ్య గారు, స్వాగి గల్ గారు కూడా ఉన్నారని చెప్పి తెలుస్తుంది. మన ఐడియా అదే మిగిలిన ఇన్ఫ్లుయెన్సర్ చాలా మంది ఉన్నారని తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా వేయాలంటారు. ఖచ్చితంగా వేయాలి. ఇప్పుడు వాళ్ళకి ముందు చెప్పారు కదా చాలాసార్లు, అయినా వినలేదు కాబట్టి ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. బాగుంది. ఆయన ముందు కూడా చాలా చేశారు కదా. ఆయన నేను రీసెంట్గా నిన్న చూశాను అన్వేషణ ఛానల్లో. ఆయన 3 floors బిల్డింగ్ కట్టారు, 4 స్పోర్ట్స్ బైక్స్ అని. నిజంగా ఒక సామాన్యుడు అంత రావడం కష్టం కదా. కానీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వల్ల వచ్చినాయని నిజంగా అలాంటి వాళ్ళు శిక్షించాలి ఖచ్చితంగా. ఎందుకంటే 100 మంది పేదవాళ్ళు డబ్బే కదా అది. అయితే ఎక్కడ వచ్చిందో చెప్తే కోర్టే నిర్ణయం తీసుకుంటుంది కదా. ఉండొచ్చు. అంటే ఇప్పుడు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా కోర్టులో ఏదో ఒకటి ఉంటుంది కదా. వాళ్ళైతే తప్పు చేశారు. నా ఒపీనియన్ ప్రకారం ఇప్పుడున్న వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి వాళ్ళకి ఇంకా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. అంటే సజ్జనార్ గారు ముందు ఇన్ఫ్లుయెన్స్ వాడగలడు ఆయన? వాళ్ళలేదు, అది కష్టం. కానీ వీళ్ళందరూ కలిపి నిర్ణయం తీసుకోవాలి. అంటే సజ్జనార్ గారు అసలు ఆర్టీసీ డిపార్ట్మెంట్ కదా, సంబంధం లేని డిపార్ట్మెంట్. ఇలా అందరినీ బెట్టింగ్ యాప్స్ని కిల్ చేయడం ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా ఎవరైనా సరే కొన్ని రోజులు 1 నెల 2 నెలల్లో చేయగలరు. వాళ్ళ యాక్షన్ స్ట్రిక్ట్గా ఉందంటే ఇప్పుడు దొరికిన వాళ్ళు అందరిపైన రేపు అన్న రోజు ఇంకా బాగుంటుంది కదా. మిగతా వాళ్ళు ప్రమోట్ చేయకుండా ఉంటుంది కదా.